హాయ్ ఎవరివన్. చాలా రోజుల తర్వాత మీ ముందుకు వచ్చి ఇలా వీడియో చేస్తున్నాను. నేను చెప్పే మాటలన్నీ ఈ రీల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి అర్థం కాకపోవచ్చు, కానీ నా ఫాలోవర్స్కి మాత్రం నేను ఎంత స్ట్రగుల్ ఫేస్ చేశానో, ఈ జర్నీ ఎంత పెయిన్ఫుల్ అనేది ఖచ్చితంగా తెలుసు. మైసెల్ఫ్ చంద్రశేఖర్ అండ్ ఐఎమ్ ఏ కంటెంట్ క్రియేటర్. మీరు అనుకుంటున్నట్టు కంటెంట్ క్రియేటర్ అంటే ఎంటర్టైన్మెంట్ పర్పస్ వేరే కంటెంట్ క్రియేటర్స్ చాలామంది ఉన్నారు కదా, అలా అయితే కాదు. ఐఎమ్ జస్ట్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ కంటెంట్ వాటికి పోస్ట్ చేస్తుంటాను. ఆల్మోస్ట్ 4 months అవుతుంది మన అకౌంట్ సస్పెండ్ అయ్యి. మన ఛానల్ నేమ్ ఆల్ గవర్నమెంట్ అలర్ట్స్. అది సస్పెండ్ అయిందని చెప్పని అనుకున్నాను, బట్ అది ఎందుకు సస్పెండ్ అయింది, నేను ఏదైనా మిస్టేక్ చేశానా అని చెప్పని చాలా ఫీల్ అయిపోయాను. బట్ అలా కాదు, ఎవరో మనల్ని టార్గెట్ చేసి కావాలని హ్యాక్ చేశారు. నా మెయిల్కి నేను చెక్ చేసుకుంటే నా మెయిల్కి టర్కీ నుంచి లాగిన్ అయినట్టు మెయిల్ వచ్చింది. సో అది చూసుకున్న తర్వాత షాక్ అయిపోయాను. లిటరల్లీ బాగా ఏడ్ చేశాను. ఒక 20 days దాకా అసలు ఏం తినాలనిపించట్లేదు, ఏం చేయాలనిపించట్లేదు. లైఫ్ అంతా ఏదో బోరింగ్గా ఉంది, అసలు ఏం చేయబుద్ధి కావట్లేదు. ఆ ఒక్క మూమెంట్ తర్వాత నా లైఫ్ అంతా కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. అసలు ఇంతకు ముందు చంద్రశేఖర్, ఇప్పుడున్న చంద్రశేఖర్ కంప్లీట్లీ డిఫరెంట్. అంటే ఇప్పుడంటే ఇప్పుడు కాదు, 1 month బ్యాక్, ఒక 4 days 5 days బ్యాక్ దాకా, ఈ 4 months జర్నీలో నా లైఫ్ మొత్తంలో ఇది ఒక హార్డెస్ట్ సైకిల్ అని చెప్పచ్చు. ఎందుకంటే అసలు ఏం చేయబుద్ధి కావట్లేదు, బుర్రలో ఏదేదో థాట్స్ ఇవన్నీ వస్తూనే ఉన్నాయి. అండ్ మీకు రీసెంట్గా చాలామందికి తెలిసిందే కదా, కంటెంట్ క్రియేటర్స్ అకౌంట్స్ చాలా సస్పెండ్ అవుతూ వచ్చాయి. అది ఎందుకు అనేది రీజన్ కూడా ఎవరికీ తెలియదు. కొంతమంది కంటెంట్ క్రియేటర్స్ వచ్చేసి కొన్ని రీల్స్ పోస్ట్ చేస్తున్నారు, ఈ సొల్యూషన్ ట్రై చేయండి, ఈ సొల్యూషన్ ట్రై చేయండి అని చెప్పని చాలా వీడియోస్ రీల్స్ పోస్ట్ చేస్తూ ఉన్నారు. ఆల్మోస్ట్ ప్రతి ఒక్కటి సొల్యూషన్ రావడం కోసం ప్రతి ఒక్కటి ట్రై చేశాను. లిటరల్లీ ప్రతి రీలు కింద కామెంట్ చేసి సొల్యూషన్ కోసం కామెంట్ చేయమని చెప్పని అడుగుతారు కదా. సో ప్రతి రీల్ కింద కామెంట్ చేసి సొల్యూషన్ అడిగాను. ప్రతి ఒక్కటి ట్రై చేశాను. వీక్స్ గడుస్తున్నాయి, డేస్ గడుస్తున్నాయి, మంత్స్ గడుస్తున్నాయి, కానీ ఒక్కటి కూడా వర్కౌట్ అవ్వలేదు. ఒక్క మెయిల్కి కూడా సొల్యూషన్ మనకు దొరకలేదు, అకౌంట్ రికవర్ అవ్వలేదు. ఒక టైం వచ్చాక ఇంకా హోప్స్ కూడా పోయినాయి, మన అకౌంట్ బ్యాక్ వస్తుందా అని చెప్పని డౌట్ వచ్చేసింది. ఇంకా ఏం చేయాలో తెలియక మన ఛానల్, వాట్సాప్ ఛానల్లో 50K ఫాలోవర్స్ ఉన్నారు. దట్స్ వెరీ గ్రేట్, మీ అందరి సపోర్ట్ వల్లనే. సో ఆ ఛానల్లో నేను పోస్ట్ చేశాను, మన అకౌంట్ హ్యాక్ అయింది, ఎవరికైనా తెలిస్తే ఎలా రికవర్ చేయాలి, వాళ్ళ డీటెయిల్స్ నాకు ఒకసారి సెండ్ చేయండి అని చెప్పని నేను ఒక చిన్న మెసేజ్ చేశాను. సో ఆ మెసేజ్ చూసి మన ఫాలోవరే ఒక అతను కర్ణాటక నుంచి నాకు మెసేజ్ చేసి, బ్రో నేను అకౌంట్ రికవర్ చేయడానికి ట్రై చేస్తాను, రిక్వైర్డ్ డీటెయిల్స్ అన్నీ నాకు సెండ్ చేయండి అని చెప్పని అన్నాడు. సో నేను అవన్నీ సెండ్ చేసిన తర్వాత విత్ ఇన్ 2 weeksలో తను రెస్పాండ్ అయ్యి మొత్తం కంప్లీట్ ప్రాసెస్ చేసి జస్ట్ 1.5 hourలో కాలిఫోర్నియాలో ఉండే మెటా రిప్రజెంటేటివ్ ద్వారా మన అకౌంట్ని బ్యాక్ తీసుకొచ్చాడు. ఆ మూమెంట్ అసలు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఆ నోటిఫికేషన్ చూసిన తర్వాత లిటరల్లీ నా కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చేసాయి. ఎందుకంటే అది 2 years హార్డ్ వర్క్ జస్ట్ ఒక్క నైట్లో, జస్ట్ 1 minute అట్లా పోయింది అకౌంట్. ఎందుకనేది రీజన్ తెలీదు. అసలు మెంటల్లీ చాలా డిస్టర్బ్ అయిపోయాను. లిటరల్లీ నేను అకౌంట్ స్టార్ట్ చేసి బీటెక్ 3rd yearలో నేను స్టార్ట్ చేశాను. మార్నింగ్ మొత్తం కాలేజీకి వెళ్ళి ఈవినింగ్ వచ్చిన తర్వాత కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలి, ఏ రకంగా మనం పోస్ట్ చేస్తే ఎక్కువ రీచ్ అవుతుంది అని చెప్పని అదంతా ఆలోచించుకొని పోస్ట్ చేసి 3rd year నుంచి ఇప్పుడు ఫైనల్ ఇయర్ అయిపోయి నాకు 1 year అవుతుంది. బీటెక్ అయిపోయి 1 year అవుతుంది. సో ఇప్పటిదాకా ఈ జర్నీ అనేది అసలు అన్ఎక్స్ప్లెయినబుల్. ఎందుకంటే చాలా కష్టపడ్డాను, డే అండ్ నైట్ ప్రతిరోజు కష్టపడ్డాను. అసలు టైం గురించి ఆలోచించకుండా ఎవ్రీడే పోస్ట్ చేస్తూనే ఉన్నాను. ఆల్మోస్ట్ 300K కమ్యూనిటీని బుల్డ్ చేసుకున్న తర్వాత ఎట్ ఏ టైం ఒక్కసారిగా అకౌంట్ సస్పెండ్ అవ్వడం, తర్వాత డిజేబుల్ అవ్వడం, తర్వాత తెలిస్తే అది హ్యాక్ అయిందని చెప్పని తెలియడం, ఇదంతా ఏదో స్టోరీలాగా అనిపించినా కానీ నాకైతే చాలా హర్టింగ్గా ఉంది. అలా మన అకౌంట్ బ్యాక్ వచ్చిన తర్వాత ఆ ఫీలింగ్ని అస్సలు వర్డ్స్లో ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఎందుకంటే దట్ ఈస్ వెరీ ప్రీషియస్ టు మీ. ఈ 4 months నన్ను
బాగా సపోర్ట్ చేసిన చాలామంది ఉన్నారు. లైక్ నా ఫాలోవర్స్ చాలామంది నాకు మెసేజ్ చేసి అన్న అకౌంట్ మళ్ళీ వస్తుంది, కంగారు పడకండి, మళ్ళీ అకౌంట్ స్టార్ట్ చేయండి, ఫ్రెష్గా స్టార్ట్ చేయండి, జీరో నుంచి స్టార్ట్ చేయండి, మేము మళ్ళీ సపోర్ట్ చేస్తాము అని చెప్పని చాలామంది నాకు మెసేజ్ చేశారు. మెసేజ్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. అండ్ నా కోసం ఇంతవరకు వెయిట్ చేసి ఇంకా నన్ను సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్న వాళ్ళకి అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నన్ను నమ్ముకొని వాళ్ళ ప్రిపరేషన్ జర్నీని స్టార్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరికీ వెరీ వెరీ అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేనంతగా థ్యాంక్స్. నేను ఇప్పుడు ఒక్కటే నమ్ముతున్నాను, అదేంటంటే మనం ఎప్పుడైనా సరే మంచి చేస్తే ఆ మంచి మనకి ఏదో ఒక రూపంలో ఇలా బ్యాక్ వస్తూనే ఉంటుంది. ఈరోజు అదే జరిగింది. అండ్ ఫైనల్లీ వీఆర్ బ్యాక్. డైలీ కంటెంట్ అనేది ఇంకా ఆపను, డైరెక్ట్గా ఇంకా డైలీ పోస్ట్ చేస్తూనే ఉంటాను. ఇక నుంచి జాబ్ అప్డేట్స్ అనేది ఆగవు, డైలీ పోస్ట్ చేస్తూనే ఉంటాను. మన ఆల్ గవర్నమెంట్ అలర్ట్స్ ఛానల్ అనేది ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేసే ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. సో తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ మన జర్నీ మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాము, రెడీగా ఉండండి. లవ్ యూ ఆల్ అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఎవ్రీవన్.